పిచ్చి కుక్కల మీద, రోడ్డు మీద కనపడే వీధి కుక్కల మీద విపరీతమైనటువంటి ప్రేమ కురిపించే వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో. ఒక చిన్న పిల్లవాడిని పాపం ఇంట్లోంచి బయటకు వచ్చినందుకు దాదాపు 6-7 కుక్కలు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు కూడా, మీద పడి రక్కి దాదాపు ప్రాణం తీసినంత పని చేశాను హైదరాబాద్లోనే. ఇదే హైదరాబాద్లో. ఇది చుట్టూ మన వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, అక్కడే ఏం చేశారు. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళింది వ్యవహారం. హైకోర్టు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ ఏదో ఇక్కడ తూతూ మంత్రంగా 4 కుక్కలు మట్టుకుపోయి ఏదేదో చేసింది. ఈవెన్ కంట్రీ వైడ్ మొత్తం ఆ డ్రైవ్ నరపాల్సిందే అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది జిహెచ్ఎంసీతో పాటు. ఈవెన్ నేషనల్ హైవేల మీద కూడా కుక్కలు కానీ ఇతరత్ర పశువుల సంచారం చేయడానికి వీల్లేదు. వీలైతే వాటన్నిటికీ ఒక శరణాలయం లాగా ఒక కేజులతో పాటు ఏదన్నా ఒక చోట ఏర్పాటు చేయండి, అక్కడ పెట్టండి. ఈ వీధి కుక్కలకు కూడా సరైన టైంకి సరైన చోట తిండి పెట్టండి. అంతేగాని రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేసి జనాల మీద పడి రక్కేసేలాగా చెయ్యకండి అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. హైకోర్టులో ఫాలో అవుతున్నాయి. జిహెచ్ఎంసీ వెటనరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన పాపం ఒక పెద్ద ఆయన్ని కోర్టు ముందుకి ఆహ్వానించారన్నమాట. ఇప్పుడు ఈయన సమాధానం చెప్పుకోవాలి. వీధి కుక్కల బెడద అనేది ఎప్పుడూ ఉండేదే, కానీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా యంత్రాంగం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో ఒక యంత్రాంగం ఏర్పాటు చేసుకోండి అని చెప్పిన తర్వాత కూడా ఏదో కోర్టు ఇస్తుంది డైరెక్షన్, మనం ఫాలో అయితే అవుతాం, లేకపోతే లేదు అంటే కుదరదు కదా. ఈ వీధి కుక్కల ప్రేమికులు ఉంటారే, కుక్కలాగా ప్రేమించుకునే ప్రేమికులు కాదు, వీధి కుక్కల ప్రేమికులు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ అందమైన తొడల్ని ఈ కుక్కల చేత కనిపించాలన్నమాట. అప్పుడు అర్థమవుతుంది వీధి కుక్కల బెడద ఎలా ఉంటుంది అనేది. ఒక్కసారి మీద పడుతుంటే అవి చుట్టుపక్కల వాళ్ళు నవ్వటము వీడియోలు చేస్తారు తప్పితే ఇంకేమీ చేయలేరు. బాగా కరిచి రక్కేసి, ర్యాబీస్ ఇంజక్షన్లు కూడా దొరకట్లేదట, రక్కేసి వాటంతటా మేము వదిలేసి వెళ్తే కానీ అప్పుడు బయలుదేరుతారు మహానుభావులు ఒక్కొక్కరు కర్ర పెట్టుకొని. ఏం జరిగింది అదా ఇదే అని చెప్పి. అంచేత మీ ప్రేమ అనురాగాలని మనుషులకి పరిమితం చేసుకోండి. కుక్కల మీద కూడా చూపించుకున్నారనుకోండి, రేణుకా చౌదరిలాగా అనేక విమర్శల పాలవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కుక్కల బెడదలో మధ్యలో రేణుకా చౌదరి గారు ఆ కుక్కను పట్టుకొని ఎందుకు వచ్చారో తెలియదు, కానీ పెంపుడు కుక్కను పట్టుకొచ్చారు ఇంకో దాన్నో, కానీ ఆమెకు రూల్స్ తెలియవని ఎవరైనా అంటారా? తెలుసు, కావాలని చేయటం. లోపలే ఉన్నవాళ్ళు కరిచేవాళ్ళు, బయట లేరు. ఇవన్నీ ఎందుకు? మన మీద మోడీ గారు అప్పట్లో వేసినటువంటి ఒక సెటైర్ ఉంది కదా, స్వర్పణక, ఆ ఎపిసోడ్ గుర్తు తెచ్చుకున్నారు చాలామంది. అది కామెడీగా అనిపించినా కూడా విషయం చాలా సీరియస్. కుక్కల జోలికి వెళ్ళొద్దు, కుక్కల లాంటి వారి జోలికి అసలే వెళ్ళొద్దు. వీధి కుక్కలని నిర్మూలించే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అంతేగాని జీవకారుణ్యం మనుషులకు ఉండొద్దా? జీవకారుణ్యం మనుషులు కదా, మానవత్వం లేదా మనుషులకి? ఉండాలి కదా. ఆలోచించి మాట్లాడండి ఏం మాట్లాడండి.